స్థిరత్వం ఎలా సాధించాలి అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించెను. కృష్ణ, మానవుడు జీవితంలో స్థిరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? సుఖదుఖాలను సమానంగా ఎలా స్వీకరించాలి? అర్జున, స్థిరత్వం అంటే విజయం అపజయాలను సమానంగా చూడటం, మీ కర్తవ్యం చేయడమే మీ ధర్మం. ఫలితంపై ఆశ పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. కష్టాలు వచ్చిన వెనుకడుగు వేయకూడదు. సమత్వాన్ని పాటించిన వాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఉపదేశం మన జీవితానికి ఎలా వర్తించాలి అంటే, సుఖం వచ్చినప్పుడు అతిశయించకుండా, దుఃఖం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి. విజయం వచ్చిందని గర్వపడకూడదు. అపజయం వచ్చిందని నష్టపోయిన భావన కలిగించుకోవద్దు. తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా మరింత కృషి చేయాలి. ఎక్కువ మార్కులు వచ్చినా గర్వపడకుండా వినమ్రతతో అభివృద్ధి దిశగా సాగాలి. విజయాన్ని గర్వంగా కాకుండా నూతన విజ్ఞానం పొందే అవకాశంగా చూడాలి. ఓటమిని ఓర్పుతో స్వీకరించి మరింత సమర్థంగా ముందుకు సాగాలి. స్థిరత్వం అంటే విజయాల్లో విరగకపోవడం, అపజయాల్లో ఒరగకపోవడం. సమత్వాన్ని అలవాటు చేసుకున్న వారే నిజమైన యోధులు. ధర్మాన్ని పాటిస్తూ కర్తవ్యం చేసే వారికే జీవితంలో శాంతి, విజయాలు వస్తాయి. కృషి చేయడమే మన బాధ్యత, ఫలితాన్ని అంగీకరించడమే మన బలము.